అందరికీ నమస్కారం. హైదరాబాద్ అథెంటిక్ స్టైల్లో చేసే మటన్ కచ్చీ దమ్ బిర్యానీని ఇంట్లో చేయడం అంటే అందరికీ చేత కాదు. అలాగని రెస్టారెంట్స్లో తినాలంటే వాళ్ళు ఏ మటన్ వాడుతున్నారు, అసలు నిజంగా మటనే వాడుతున్నారా లేదా అనే భయంతో తినడానికి చాలా భయపడుతూ ఉంటాం. అందుకే ఈరోజు అసలు సిసలైన మటన్ కచ్చీ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్ కొలతలతో మంచి మంచి టిప్స్తో చూపిస్తాను. ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికి ఇంకా రైస్ కూడా చిమిడిపోకుండా అలాగే మరీ పదునుగా కూడా ఉండకుండా చక్కగా ఉడికేలా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. అయితే ఈ రెసిపీ ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా 1-2 సార్లు జాగ్రత్తగా చూసి టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 5-6 యాలకులు, 2 అనాస పువ్వు రేకులు, కొద్దిగా దాల్చిన చెక్క, చాలా కొద్దిగా జాజికాయ ముక్క, కొద్దిగా జాపత్రి వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మిక్సీలో వేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అయ్యేలా కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మరీ మెత్తని పౌడర్లా కానీ లేదా మరీ బరకగా కానీ కాకుండా ఇలా కొంచెం కోర్స్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను 3/4 కిలో మంచి లేతగా ఉండే మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పోయేలా వడకట్టి ఒక ప్లేట్లో వేసుకున్నాను. అయితే ఇక్కడ మనం పచ్చి మటన్ తోటి డైరెక్ట్గా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మటన్ అసలు ఏమాత్రం ముదిరిపోయినా కానీ ఈ బిర్యానీకి అస్సలు బాగుండదు. అందుకే తప్పనిసరిగా లేతగా ఉండే మటన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే బోన్తో ఉండే మటన్నే తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి బొప్పాయిని తీసుకొని చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇది అస్సలు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా వేసుకుంటేనే మటన్ సరిగ్గా కుక్ అవుతుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు తాజాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చిలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు, గుప్పెడు సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని 1 టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోవాలి. తర్వాత 1 అనాస పువ్వు, 5 యాలకులను తీసుకొని కొద్దిగా దంచి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకొని 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 1 టేబుల్ స్పూను ఆరబెట్టిన దేశీ గులాబీ రేకులు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా కళ్ళుప్పు కానీ ఇలా హిమాలయన్ పింక్ సాల్ట్ కానీ వేసుకోవాలి. ఈ బిర్యానీకి అయోడైజ్డ్ సాల్ట్ అస్సలు బాగుండదు. అయితే ఉప్పు ఎక్కువ కాకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు వేశాను. తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అయితే మనం కారం కోసం పచ్చిమిర్చీల పేస్ట్ కూడా వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని 1 నిమ్మకాయని పిండి రసం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేసినట్టుగా బాగా కలపాలి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలా పడుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి గంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా గంటపాటు మ్యారినేట్ చేయడం వల్ల ముక్క సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అవుతుంది. ఇక్కడ మనం 5గురు ఉండే చిన్న ఫ్యామిలీకి బిర్యానీ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కొలతలు చెప్తున్నాను. ఇంతకుముందు మనం 3/4 కిలో మటన్ తీసుకున్నాం కదా, 3/4 కిలో మటన్కి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకోవాలి. అయితే ఈ బాస్మతి రైస్ మంచి క్వాలిటీ ఉండే పాత బియ్యం అయితే అన్నం విరిగిపోకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ బియ్యంలో నీళ్లు పోసి 2-3 సార్లు స్టార్చ్ అంతా పోయేలా బాగా కడిగి నీళ్లు పోసి బియ్యాన్ని కూడా గంటపాటు నానబెట్టుకోవాలి. మటన్ మంచిగా మసాలాలో నాని అలాగే బియ్యం కూడా నానేలోగా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికోసం 300 గ్రాముల వరకు ఉల్లిపాయలను తీసుకుని అన్నీ ఒకే సైజులో ఉండేలా పొడవుగా కట్ చేసుకుని తేమ లేకుండా కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలి. తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అనుకూలంగా అడుగు మందంగా వెడల్పుగా ఉండే ఇలాంటి గిన్నెని తీసుకోవాలి. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోవడం వల్ల మనం మటన్ ముక్కల్ని పక్కపక్కనే పెడతాం కాబట్టి చక్కగా ఈక్వల్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో 1/4 కిలో వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి. మనం బిర్యానీ అంతా ప్రిపేర్ చేయడానికి ఈ నూనెలో నుండే వాడతాం కాబట్టి ఎంత నూనె పడుతుందో మీకు క్లియర్గా తెలియడం కోసం కొలతలతో పాటు చెప్తున్నాను. నూనె ఇలా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ వేసి మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ
కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. బిర్యానీకి వేయించిన ఉల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఇవి ఏమాత్రం మాడకుండా అలాగే పచ్చిదనం లేకుండా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉన్నట్లయితే బిర్యానీ కొంచెం తీయగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగని ఏమాత్రం మాడినా కానీ బిర్యానీ కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసినట్లయితే బయటికి తీసాక ఇంకొంచెం గోల్డ్ కలర్లోకి మారతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో అసలు ఏమాత్రం నూనె లేకుండా గట్టిగా గరిటతో ఒత్తి బయటికి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే గలగలలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఇవి బయటికి తీసిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అప్పుడు క్రిస్పీగా మారతాయి. ఇలా ఉల్లిపాయలు వేయించిన ఈ నూనెనే బిర్యానీ అంతా వండడానికి కొద్ది కొద్దిగా వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నూనె తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బిర్యానీ వండడం కోసం మనం తీసుకున్న ఇదే గిన్నెలో మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ మటన్ గంట పాటు మసాలాలో చక్కగా ఊరింది కదా, ఇప్పుడు దీన్ని మనం బిర్యానీ చేయాలనుకుంటున్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్లో గార్నిష్ కోసం కొంచెం ఉంచుకొని మిగతావి ఇలా చేత్తో మెత్తగా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు తీపి లేకుండా ఉండే పచ్చికోవాని తీసుకొని ఇలా చేత్తో మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు మటన్ని కొవ్వుతో పాటు తీసుకున్నట్లయితే ఇలా కోవా వేసే అవసరం ఉండదు. అయితే ఇలా మనం కొవ్వు లేకుండా మటన్ తీసుకున్నట్లయితే కోవా వేసుకోవాలి. ఇప్పుడు మరీ పుల్లగా కానీ మరీ కమ్మగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే పెరుగుని అరకప్పు వరకు తీసుకుని అసలు ఏమాత్రం ఉండలు లేకుండా చాలా మెత్తగా అయ్యేలా విస్క్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత బిర్యానీకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా పెరగడం కోసం మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యిని పావు కప్పు వరకు వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెని పావు కప్పు వరకు వేసి ఇదంతా మరోసారి బాగా కలపాలి. ఇదంతా చక్కగా కలిపి ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా కొద్దిసేపు నానేలోగా స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న బియ్యానికి 3 రెట్లు ఉండేలాగా నీళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకుల్ని ఇలా క్రష్ చేసి వేసుకొని ఒక అనాస పువ్వు కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మనం ఉల్లిపాయలు వేయించుకున్న నూనెని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు కొంచెం ఉప్పగా ఉన్నాయా అనేంతగా ఉప్పు ఉండేలాగా 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపి టేస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలాగని మరీ ఎక్కువ వేసేసినట్లయితే ఉప్పు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏంటంటే మనం పచ్చి మటన్ని ఈ బియ్యంతో పాటు కలిపి ఉడికిస్తాం కాబట్టి మటన్ ఉడికేసరికి ఈ అన్నం కూడా సరిగ్గా ఉడకాలి. రెండూ కలిపి మనం దమ్ పెట్టినప్పుడు ఏ ఒక్కటి ఉడకపోయినా కానీ ఆ బిర్యానీ ఫెయిల్ అయిపోయినట్టే. అందుకే అన్నం చిమిడిపోకుండా సరిగ్గా ఉడకడం కోసం అన్నాన్ని 25% మాత్రమే ఇక్కడ ఉడకనివ్వాలి. ఇలా మనం అన్నాన్ని విరగ్గొట్టి చూసినప్పుడు ఇలా గట్టిగా సగానికి విరిగేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీలో తేమ తక్కువ కాకుండా సరిగ్గా ఉడకడం కోసం 1.5 కప్పుల వరకు ఈ వేడివేడి గంజినీళ్ళని తీసుకొని ఈ మటన్లో వేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం వేసే ఈ నీళ్ళలో కూడా ఉప్పు ఉంటుంది. అలాగే మనం ఇంతకుముందు మటన్కి మసాలా పట్టించినప్పుడు కూడా ఉప్పు వేసాం కదా, అందుకే ఈ రెండు కూడా సరిగ్గా సరిపోయేలా చూసుకోవాలి. మనం ముందే ఎక్కువ వేసేసామనుకోండి, ఈ నీళ్లు కూడా వేసేసరికి ఉప్పు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మటన్ కలిపేసరికి ఇలా జారుగా ఉన్నట్లయితే మనం ఉడికించేసరికి అడుగు పట్టేయకుండా సరిగ్గా ఉడుకుతుంది. ఇదే స్టేజ్లో ఈ మసాలాని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలన్నీ సరిచూసుకోవాలి. ఇప్పుడు మటన్ని చక్కగా సర్దిన తర్వాత మనం 25% వరకు ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఇలా చిల్లుల గరిటెతో లేయర్లే వేసుకోవాలి. ఇలా అన్నమంతా వేసుకున్న తర్వాత ఇదంతా చక్కగా సర్ది దీని మీద మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ బిర్యానీకి అసలు సిసలైన హైదరాబాదీ టేస్ట్ రావాలంటే కొద్దిగా కుంకుమ పువ్వుని వేడి పాలలో వేసి నానబెట్టి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ షైనీగా జ్యూసీగా రావాలంటే మనం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న నూనెని
ఇలా చిల్లులు గరిటెతో అంతా ఈక్వల్గా వేసుకోవాలి. ఇక్కడ మనం 250 ml వరకు నూనె తీసుకున్నాం కదా, అయితే 200 ml వరకే బిర్యానీకి వాడాను. దాదాపు 50 నుండి 70 ml వరకు మిగిలిపోయింది. ఇలా అంతా సర్దుకున్న తర్వాత ఈ బిర్యానీ గిన్నె మీద మూత పెట్టుకుని ఆవిరి బయటికి పోకుండా ఇలా ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి సరిగ్గా 8 నుండి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించేసరికి ఇలా పక్క నుండి ఆవిరి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ బిర్యానీ గిన్నెకి చుట్టూ కూడా మంట తగిలేలా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గిన్నెని ఇలా కొంచెం కొంచెం పక్కకి జరుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మంట ఒకచోటే తగలకుండా అంతా ఈక్వల్గా తగులుతుంది కాబట్టి బిర్యానీ సరిగ్గా ఉడుకుతుంది. ఇప్పుడు అరగంట తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు మొత్తంగా మనం హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాము, అలాగే లో ఫ్లేమ్లో అరగంట పాటు ఉడికించాము. మొత్తం 40 నిమిషాల పాటు ఉడికింది. అయితే ఇక్కడ మూత తీసి చెక్ చేసినప్పుడు ముక్క కొంచెం గట్టిగా ఉంది, అలాగే అన్నం కూడా కొంచెం గట్టిగానే ఉంది. కానీ అడుగున ఏమాత్రం నీళ్లు లేవు. అందుకే ఈ మిగతాది ఉడకడం కోసం ఇక్కడ ఒక ఐడియా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక్కోసారి మనం తీసుకున్న బియ్యం బాగా పాతవైతే ఎక్కువ నీళ్లు పీల్చుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇందులో ఉన్న మటన్ అలాగే రైస్ కూడా ఉడకడానికి సరిపడినంత తేమ ఉండదు. అందుకే అలాంటప్పుడు ఏమాత్రం కంగారు పడిపోకుండా మనం ఇంతకు ముందు అన్నం ఉడికించిన గంజినీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని బాగా వేడి చేసి ఆ వేడివేడి నీళ్లు 1 కప్పు వరకు వేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. అయితే ఈ నీళ్ళని ఒకే చోట వేసేయకుండా గుండ్రంగా చుట్టూ వేసుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అలా 5 నిమిషాల పాటు అన్నం సెట్ అవనిచ్చి అప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు అడుగు ఏమాత్రం పట్టేయకుండా ముక్క చక్కగా ఉడికి అన్నం కూడా చిమిడిపోకుండా అలాగే గట్టిగాను లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు ఎలా చేయాలో ఈజీగా అర్థమైపోతుంది. ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసి అవసరమైతే వీడియో చూసుకుంటూ ట్రై చేయండి. అయితే ఇంతకుముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నా దగ్గర రాతి పువ్వు లేకపోవడం వల్ల నేను స్కిప్ చేశాను. అది వేయకపోయినా కానీ పెద్ద మార్పు అయితే ఏమీ ఉండదు, కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొద్దిగా వేసుకోవచ్చు. అయితే ఇందులో వేసిన నెయ్యి, కుంకుమ పువ్వు తప్పనిసరిగా వేసుకుంటే సరిగ్గా మనకి హైదరాబాద్లో దొరికే కచ్చి దమ్ బిర్యానీ టేస్ట్ అయితే 100% వచ్చేస్తుంది. జ్యూసీగా, సాఫ్ట్గా, ఎంతో రుచిగా ఉండేలా బోలెడని టిప్స్తో చేసిన ఈ బిర్యానీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్